హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక సంస్థ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంది, అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబుల్ అండ్ అలాగే ఎక్స్పీరియన్సు, ప్రతి ఒక్కటి ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫై అనేది కావడం. సో ఈ హాల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 18th April 2025 లాస్ట్ డేటు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు 18th April లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క పోస్టులు మనం చూసుకున్నట్లయితే డిప్లొమా టెక్నీషియన్లో మెకానికల్ అండ్ అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డిప్లొమాలో మెకానికల్కి అన్రిజర్వ్ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, టోటల్గా 20 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇందులో డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే ఇన్స్ట్రుమేషన్లో టోటల్గా 15 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 17 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీస్, ఇవన్నీ కలిపి టోటల్గా 26 వేకెన్సీ అనేది రావడం జరిగింది. అండ్ అలాగే ఆపరేటర్, ఫిట్టర్, యూఆర్ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 15 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 వేకెన్సీస్, టోటల్గా 34 వేకెన్సీ అనేది రావడం జరిగింది. అలాగే ఆపరేటర్ ఎలక్ట్రీషియన్కి యూఆర్కి 7 వేకెన్సీస్, ఓబీసీకి 5 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్, టోటల్గా 14 వేకెన్సీ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటర్ మెకానిస్ట్ 2 వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, అంటే టోటల్గా 3 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆపరేటర్ షీట్ మెటల్ వర్కర్కి ఓబీసీకి 1 వేకెన్సీ, టోటల్ కూడా 1 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇవన్నీ కలిపి టోటల్గా మనకు 98 వేకెన్సీ అనేది వివిధ విభాగాల్లో రావడం జరిగింది. సో వీటి యొక్క క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఐటీఐ అండ్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో డిప్లొమా కానీ ఐటీఐ కానీ వాళ్ళ ట్రేడ్లో కంపల్సరీగా క్వాలిఫై 60 to 70% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి పోస్టులు అండ్ అలాగే టోటల్ వేకెన్సీస్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. పర్ మంత్ వేకెన్సీకి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే ఆపరేటర్స్కి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 45,852 శాలరీ అనేది రావడం జరుగుతుంది పర్ మంత్లీ. అండ్ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్కి 47,868 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. ఇందులోనే హెచ్ఆర్ఏ అండ్ అలాగే మెడికల్ అలవెన్స్ అండ్ వివిధ అలవెన్స్తో కలిపి మీకు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.hallindia.co.in అఫీషియల్ వెబ్సైట్. ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది ఆన్లైన్లో ఉంటుంది. సో మీకు ఈ నోటిఫికేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇచ్చి కంపల్సరీగా డౌట్స్ క్లారిఫై చేసి జాబ్ నోటిఫికేషన్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో మీరు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.